విశాఖ వేదికగా ఉపాధ్యాయ ఉద్యోగ లోకంలో ఆనందోత్సాహాలు వెల్లివిరుస్తున్నాయి. దశాబ్దాలుగా ఎదురుచూస్తున్న ప్రధాన డిమాండ్ సిపిఎస్ రద్దు చేసి తిరిగి పాత పెన్షన్ విధానం అమల్లోకి రావడంతో ఉద్యోగులంతా సంబరాలు చేసుకుంటున్నారు. విశాఖలోని స్వర్ణభారతి ఇండోర్ స్టేడియంలో ఉద్యోగుల కృతజ్ఞత అభినందన సభ ఘనంగా జరుగుతోంది. మరిన్ని వివరాలు మా ప్రతినిధి కృష్ణమనాయుడు అందిస్తారు. అధికారంలోకి వచ్చిన తర్వాత ఉద్యోగస్తులకి పెద్ద ఎత్తున అనేక రకాలైనటువంటి సదుపాయాలతో పాటు వారికి అవసరమైనటువంటి అన్ని బెనిఫిట్ని ఇస్తుంది. తాజాగా సిపిఎస్ని రద్దు చేసి ఓపీఎస్ని అమలు చేస్తుంది. దీనిపైన ఉద్యోగులందరూ కూడా హర్షాతిరేకాలు వ్యక్తం చేస్తున్నారు. మనతో ఉపాధ్యాయ సంఘాల నేతలు, ఉత్తరాంధ్రకు సంబంధించినటువంటి ఉపాధ్యాయులు ఉన్నారు. వారితో మాట్లాడతాం. సార్, ఈ సిపిఎస్ని రద్దు చేసి ఓపీఎస్ని తీసుకురావడం వల్ల వచ్చేటువంటి బెనిఫిట్స్ ఏంటి సార్? జీవితాంతం అంటే పెన్షన్ అనేది ఇప్పుడు మనకి 2004 సెప్టెంబర్ 1 నుంచి కాంట్రిబ్యూటరీ పెన్షన్ విధానాన్ని తీసుకొచ్చారు. అంతకుముందు గతంలో డిఫైన్డ్ పెన్షన్ స్కీమ్ ఉంది. ఈ డిఫైన్డ్ పెన్షన్ స్కీమ్ వల్ల ఉద్యోగి రిటైర్డ్ అయిన తర్వాత తన జీవితకాలం తర్వాత తన నామినీకి జీవితాంతం కూడా పెన్షన్ వస్తుంది. ఇదొక సామాజిక ఆర్థిక భరోసా. ఈ రోజున రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి 11,000 మంది ఉద్యోగ ఉపాధ్యాయులకు పాత పెన్షన్ పునరుద్ధరణ చేసి గౌరవ ముఖ్యమంత్రి వర్యులు జీవో నెంబర్ 53ని విడుదల చేశారు. మరి ఈ విడుదల చేసినందుకు మరి గౌరవ చంద్రబాబు నాయుడు గారికి మరి కృతజ్ఞతలు తెలుపుకోవడానికి ఈ రోజున ఉత్తరాంధ్ర వేదికగా మేము మరి రాష్ట్ర వ్యాప్తంగా అందరికీ కూడా పండుగ వాతావరణం నెలకొంది. ఈ వేదిక ద్వారా మీరు అందరం కూడా కృతజ్ఞతలు తెలియజేసుకోవడానికి ఉద్యోగ ఉపాధ్యాయులందరూ, పోలీసులు మరి భారీ ఎత్తున తరలి వచ్చారు. మరి ఇక్కడ మాకు ఎక్కువ మంది దీంట్లో ఉపాధ్యాయులు ఉన్నారు. 2003 డిఎస్సి నోటిఫికేషన్ ద్వారా డిఎస్సి నోటిఫికేషన్ ఇచ్చింది మరి చంద్రబాబు నాయుడు గారే. ఈ రోజున పాత పెన్షన్ విధానాన్ని కూడా ఇచ్చింది కూడా చంద్రబాబు నాయుడు గారే. మరి 11,000 మంది కుటుంబాలకి సుమారు 34,000 కోట్ల భారం అవుతున్నప్పటికీ కూడా మరి గౌరవ ముఖ్యమంత్రి వర్యులు మరి మా పట్ల మంచి శ్రద్ధతో ఈరోజు ఒక చారిత్రాత్మకమైనటువంటి నిర్ణయం తీసుకున్నారు. దీనికి మేము జీవితాంతం రుణపడి ఉంటాము. సిపిఎస్ రద్దు చేయాలని చాలా కాలంగా మీరు పోరాటాలు చేశారు. గత ప్రభుత్వం కూడా మీకు ఎన్నికల సందర్భంగా 2019లో హామీ ఇచ్చింది. అయినప్పటికీ 5 సంవత్సరాల కాలం పాటు నెరవేర్చలేదు. అనేక ఇబ్బందులకు కూడా మీరు గురయ్యారు. ఇప్పుడు ఈ సిపిఎస్ అనేది నెరవేరింది, ఓపీఎస్కి మారింది. ఎలా ఆ కష్టాలను ఎలా గుర్తు చేసుకుంటారు? ఎలా జరిగింది అప్పుడు? ముందుగా కూటమి ప్రభుత్వానికి ధన్యవాదాలండి. అంటే ఉద్యోగులు ప్రభుత్వం వేరు కాదు అని నమ్మిన ఏకైక ముఖ్యమంత్రి మన శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు సార్. ఎందుకంటే ఉద్యోగులు అనేవాళ్ళు ప్రభుత్వంలో భాగమే. వాళ్ళ కష్టాలు, వాళ్ళ నష్టాలు అర్థం చేసుకున్న నాయకుడు దొరకడం నిజంగా మా అదృష్టం అండి. ఎందుకంటే ఇది మాకు చాలా పెద్ద విషయం. ఎందుకంటే 2 దశాబ్దాల పాటు మేము పోరాడాం. ఎన్నో అవమానాలకు గురయ్యి ఎంతో అన్యాయం అయ్యాం. కాబట్టి మాకు అసలు మా సిపిఎస్ విధానమే మాకు వర్తించదు. ఆ విషయాన్ని ఎన్నో ప్రభుత్వాలకు మేము విన్నవించినా సరే ఎవరూ మా గోడు పట్టించుకోలేదు. ఈ కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత మేము చేసిన సిఫార్సులు, మేము ఇచ్చిన వినతిపత్రాలని ముఖ్యమంత్రి గారు పరిశీలించి మాకు అద్భుతమైన ఒక ఫలితాన్ని ఇచ్చి ఈరోజు చూడండి, మొత్తం అందరూ కూడా కుటుంబాలతోనే వచ్చాం సార్. కుటుంబాలు, పిల్లలు అంటే ఒక్కొక్కల ముఖాల్లో ఎంత ఆనందం ఉందో, ఒక్కొక్క కుటుంబం ఎంత గ్రాటిట్యూడ్ తెలపడానికి వచ్చిందో ఈ కూటమి ప్రభుత్వానికి తెలియజేసుకుంటున్నాం. ఈ వేదిక ద్వారా గౌరవ ముఖ్యమంత్రి గారికి, ఈ కూటమి ప్రభుత్వానికి ప్రత్యేకమైన ధన్యవాదాలు. ఎప్పటికీ మీ వెంటే మేము ఉంటామని చెప్తూ ధన్యవాదాలు సార్. ముఖ్యంగా రిటైర్మెంట్ తర్వాత ఈ ఓపీఎస్ విధానం అమలు చేయడం ద్వారా ఎంత బెనిఫిట్ ఉంటుంది? మీరు కూడా త్వరలో రిటైర్మెంట్ కాబోతూ ఉన్నారు. సో రాష్ట్ర వ్యాప్తంగా ఎంతమంది ఈ ఓపీఎస్ వర్తింపజేస్తున్నారు? ఎలా బెనిఫిట్ కాబోతుంది మీకు? ఈ ఆనందమైన రోజు, ఈ ఆనందమైన పండగ రోజుని మాకు సిపిఎస్ నుండి విముక్తి కలిగించి ఓపీఎస్ కల్పించడానికి నేనున్నాను అని మన ముఖ్యమంత్రి వర్యులు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు మమ్మల్ని ఓపీఎస్కి తెప్పించడం జరిగింది. దానికి మా కుటుంబ సభ్యులు 11,000 మంది కుటుంబ సభ్యులకు ఆనందాన్ని కలిగించడానికి, అలాగే పదవీ విరమణ అనంతరము సగర్వంగా సగౌరవంగా తల ఎత్తుకుని జీవించడానికి, ఉద్యోగ విరమణాంతం సగౌరవంగా జీవించడానికి ఈ నా కుటుంబ సభ్యులకి పాత పెన్షన్ విధానం ఇవ్వాలి అని ఆయన కంకణం కట్టుకుని ఆనాడు ఓపీఎస్ సిపిఎస్లో గ్రాట్యుటీ ఫ్యామిలీ పెన్షన్ ఇచ్చింది ఆయనే. మరలా ఇప్పుడు ఆయనే. గత ప్రభుత్వంలో 3 ఐఏఎస్లకి
ఇచ్చి మమ్మల్ని నిరాశపరిచారు. కానీ హామీ ఇవ్వకుండా వచ్చి మాకు 11,000 మందికి కూడా భరోసా, ఆర్థికంగా భరోసా, ఉద్యోగ విరమణ అంతా బతకడం అంటే కష్టం, అలాంటి దానికి మాకు మంచి భరోసా ఇచ్చి ఉన్నారు. అందుకే మేము కంకణబద్ధులమై జీవితాంతం చంద్రబాబు నాయుడు గారు వంశస్థులు ఎవరైతే పరిపాలన చేస్తారో వాళ్ళకి రుణపడి ఉంటామని, వెన్నంట ఉంటామని ఈ పత్రికాముఖంగా తెలియజేస్తున్నాను. పాఠశాలల్లో కూడా మౌలిక సదుపాయాలు బాగా అమలు చేస్తున్నారు, అభివృద్ధి చేస్తూ ఉన్నారు. లోకేష్ మంత్రిగా తీసుకున్న తర్వాత 10వ తరగతి విద్యార్థులకి ఉత్తమ ఫలితాలు సాధించినటువంటి వారికి కూడా అనేక అవార్డులు ఇస్తున్నారు, వారికి కూడా అనేక అవకాశాలు కూడా కల్పిస్తున్నారు. అదే క్రమంలో ఉపాధ్యాయులకు కూడా సముచితమైనటువంటి గౌరవం ఇస్తున్నాడు. అనేక రకాలైనటువంటి బెనిఫిట్స్ ఏవైతే రావాలన్నాయో వెంటనే క్లియర్ చేస్తున్నారు. దీని పట్ల మీరు ఎలా ఆలోచిస్తున్నారు? సార్, నా పేరు సుబ్బారెడ్డి అండి, 2003 ఉపాధ్యాయుల ఫోరం స్టేట్ కన్వీనర్ని. మీరు చాలా చక్కగానే ప్రశ్న అడిగారండి. కేవలం మాకు పాత పెన్షన్ ఇచ్చి మాకు వ్యక్తిగత లబ్ధి చేకూర్చడమే కాదు, మేము ఒక 20, 30, 40 సంవత్సరాల పాటు ఉద్యోగం చేసేటప్పుడు సమాజం నుంచి ప్రతి క్షణం గౌరవాన్ని పొందడం కూడా చాలా ముఖ్యం. మీరన్నట్టు లోకేష్ గారికి ఉన్న స్థాయి దృష్ట్యా ఆయన ఏ శాఖ కోరుకున్నా ఆయన తీసుకునే అవకాశం ఉండుంటుంది. జనరల్గా విద్యాశాఖ అనేసరికి చాలా టిపికల్ శాఖ అని తీసుకోవడానికి వెనకాడతారు ఆ స్థాయి భవిష్యత్తు ఉన్నటువంటి నేత. కానీ ఆయన ధైర్యంగా ఈ ఈ ఈ ఈ విద్యార్థుల భవిష్యత్తే ఈ దేశ భవిష్యత్తు, ఈ రాష్ట్ర భవిష్యత్తు అని నమ్మి ఆయన ధైర్యంగా విద్యాశాఖ తీసుకున్నారు. ఆయన విద్యాశాఖ మార్చులుగా ఆయన చేస్తున్నటువంటి కృషి టీచర్స్గా మాకు సమాజంలో ఎంతో గౌరవాన్ని పెంచింది. ప్రభుత్వ బడులంటే ఒక రకమైన నిర్వేదమో, ప్రభుత్వ ఉపాధ్యాయులంటే ఒక రకమైన చిన్నచూపు ఉండాల్సిన సందర్భం నుంచి ప్రభుత్వ బడులుగా, ప్రభుత్వ ఉపాధ్యాయులుగా మేము గౌరవించబడుతున్నాం. మేము దాంతోపాటు ఇందాక మన వాళ్ళు చెప్పినట్టు నాడు నారు పోసిన నారా నాయుడు గారే నేడు నీరు పోసారు మాకు. మా వృత్తిగత జీవితంలోనూ వ్యక్తిగత జీవితంలోనూ మమ్మల్ని సింహాసనం మీద కూర్చోబెట్టినటువంటి ఆయన కానీ, ఆయన ప్రభుత్వం కానీ మా గుండెల్లో ఈ ఉద్యోగ సంఘాల లేదా ఈ ఉద్యోగ వ్యవస్థ యొక్క గుండెల్లో చిరస్థాయిగా ఉంటారు. ఒకే ఒక్క మాట చెప్పగలం మూకుమ్మడిగా, థ్యాంక్ యూ సీఎం సార్. ఇప్పుడున్నటువంటి ఉద్యోగులకు, ఉపాధ్యాయులకే సముచితమైనటువంటి గౌరవము, వాళ్ళకి రావాల్సినటువంటి జీతభత్యాల వ్యవహారంలో కూడా 1వ తారీఖుకే జీతాలు వేస్తున్నారు. గత ప్రభుత్వంలో కనీసం ఒక్క డిఎస్సి కూడా రాలేదు. మరి ఇప్పుడు డిఎస్సి నిర్వహించి ఉద్యోగ నియామకాలు చేసి మరో డిఎస్సిని వేయడానికి కూడా ప్రభుత్వం సిద్ధంగా ఉంది. దీనిపైన మీరేమంటారు? డిఎస్సి అంటేనే చంద్రబాబు నాయుడు గారు, డిఎస్సి అంటేనే తెలుగుదేశం ప్రభుత్వం. ఈరోజు కూటమి ప్రభుత్వం మా యొక్క చిరకాల వాంఛ కళ నెరవేర్చింది. అలాగే నిరుద్యోగుల పెన్నిది. ఎందుకంటే నిరుద్యోగి అనేవాడు ఎప్పుడు ఉద్యోగం వస్తుందని పరిశీలిస్తుంటాడు, ఎంతో శ్రమ కోర్చి ప్రయత్నం చేస్తూ ఉంటాడు. మరి ఆ సమయంలో గత ప్రభుత్వంలో మనకి నోటిఫికేషన్లు ఏమీ రాలేదు. వచ్చిన ఒక నోటిఫికేషన్ కూడా చాలా ఇదిగానే తయారైంది, అది అందరికీ తెలిసిన విషయమే. కానీ చంద్రబాబు నాయుడు గారు వచ్చిన వెంటనే మెగా డిఎస్సి అన్నారు. మెగా డిఎస్సి టైం ప్రకారంగా ఖచ్చితంగా ఇచ్చారు. ఇలా ఏర్పాటు చేసినందుకు మా సోదర నిరుద్యోగుల తరపున, మా ఉద్యోగుల తరపున కూడా ఈ కూటమి ప్రభుత్వానికి ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం. ముఖ్యంగా మన ముఖ్యమంత్రి గారికి, అలాగే మా విద్యాశాఖ మంత్రి గారు, భవిష్యత్తు నేత, భవిష్యత్తు ముఖ్యమంత్రి గారు అనడంలో ఎటువంటి సందేహం లేదు. అతనికి కూడా మా తరపున కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాం. ఎందుకంటే మాకు చిరకాల వాంఛ నెరవేర్చారు. అది న్యాయబద్ధమైన కోరిక. ఆ ప్రభుత్వానికి భవిష్యత్తులో ఆర్థిక ఇబ్బంది ఉంటుందని చెప్పినప్పటికీ కూడా కేంద్ర ప్రభుత్వం ఇచ్చినటువంటి మెమో నెంబర్ 57కు అనుగుణంగా జీవో నెంబర్ 53 ఇచ్చి మా అందరూ కూడా సగర్వంగా జీవించేలా చేసినందుకు మరి మన ముఖ్యమంత్రి గారికి మా అందరి తరపున, మా కుటుంబాల తరపున ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాము. ఓవరాల్గా చూసుకుంటే ప్రతి ఒక్క ఉపాధ్యాయుడు కూడా, ఉద్యోగి కూడా సిపిఎస్ని రద్దు చేసి ఓపీఎస్ని తీసుకురావడం వల్ల ఎంతో హర్షాతిరేకాలు వ్యక్తం చేస్తున్నారు. ఇక్కడ వారి కుటుంబ సభ్యులతో వచ్చి చంద్రబాబుతో పాటు మంత్రి లోకేష్ కూడా కృతజ్ఞత తెలుపుతున్నారు. కూటమి ప్రభుత్వం ఎప్పుడూ కూడా ఉద్యోగులకి, ఉపాధ్యాయులకి అండగా ఉంటుందని కూడా హర్షాతిరేకాలు వ్యక్తం చేస్తున్నారు. కెమెరామెన్ నరేష్తో కృష్ణనాయుడు, ఈటీ న్యూస్, విశాఖపట్నం నుంచి.